జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని మోడీ చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు చాలా రోజులుగా. బట్ ఈ అంశానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పటి నుంచి అసలు యాక్చువల్గా 2024లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, రాజ్యాంగాన్ని అమెండ్ చేసి అంటూ కూడా కొన్ని లీకులు కూడా వచ్చాయి చాలా రోజులుగా. బట్ ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్ అనే విషయం మీద నిజంగానే బీజేపీ సర్కార్ ఫోకస్ పెట్టింది అనుకోవాలి. అందుకే నెక్స్ట్ ఎలక్షన్స్కి అంటే 2029 ఎన్నికలకి ఈసారి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకి అయితే బీజేపీ సర్కార్ తెరదీయబోతోంది. సో ఈ అంశాన్ని అటు న్యాయ నిపుణులు కూడా చర్చిస్తూ ఉన్నారు చాలా సీరియస్గా. ఈ అంశాన్ని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం అంటే పూర్తి స్థాయిలో అమెండ్మెంట్ అనుకోవాలి, సవరణ చేసి కొత్త అధ్యాయాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువులు కూడా సర్దుబాటు చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా 29 కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు 24లో ఎన్నికలు రేపు ఏపీ లాంటి చోట్ల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇంకా 5 ఏళ్ళు గడువు ఉంటుంది కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. అంటే 29లోనే జనరల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే వేరే తెలంగాణకు తీసుకున్నట్లయితే ఏపీ కంటే ఒక 6 నెలల ముందే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. అంటే యాజ్ పర్ దిస్ షెడ్యూల్ అంటే 29 నాటికి 29 ఏది అకాడమిక్ ఇయర్ నాటికి మే నాటికో లేదా ఏప్రిల్ నాటికో తెలంగాణ సర్కార్ అంతకంటే ఏడాది ముందుగానే తన కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అందుకనే దీన్ని మొత్తం సెట్ చేయడానికే ఈ రోజున 29 అని కూడా ఒక ప్రకటన. 29 నుంచే ఇవన్నీ కూడా సెట్ చేయబోతూ ఉన్నాం. నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయంతో పాటు 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువులను కూడా సర్దుబాటు చేసినట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది అనే దాని మీద న్యాయ నిపుణులు అయితే అధ్యయనం చేస్తూ ఉన్నారు. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్ అంటూ కూడా బీజేపీ న్యాయ కమిషన్ సలహా తీసుకోవడం కానీ న్యాయ కమిషన్ కూడా ఒకవేళ రాజ్యాంగంలో పెట్టినట్లయితే ఏమైనా కాంప్లికేషన్స్ రాకుండా సో దాని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఈ అంశాన్ని అమెండ్ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు.